అత్తమ్మ టీవీలో ఈరోజు పెసరపప్పు దోశ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పెసరపప్పుతో చేసే ఈ రుచికరమైన దోశ తయారీకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 2 కప్పులు, దానికి అరకప్పు నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, చిన్న అల్లం ముక్క, నూనె వేయించడానికి సరిపడా, ఉప్పు రుచికి సరిపడా. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా పెసరపప్పు బాగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోండి. తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం వేయండి. మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు వేసి, తర్వాత పచ్చిమిరపకాయను కూడా కొద్దిగా తుంపి వేయండి. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు వేయండి. దీంట్లో కొద్దిగా నీళ్లు కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా నీళ్లు కలిపి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండి తయారవుతుంది కదా, దాన్ని ఒక బౌల్లో తీసుకొని దోశలు పోసుకోవడానికి పక్కన పెట్టుకోండి. తర్వాత తవ్వ వేడి చేయండి. వేడైన తవ్వ మీద తయారు చేసుకున్న పెసరపప్పు బ్యాటర్ని మధ్యలో వేసి దోశ వచ్చేంత వరకు బాగా స్ప్రెడ్ చేయండి. త్వరగా స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే త్వరగా గట్టిపడిపోతుంది కాబట్టి. పిండి వేయగానే స్ప్రెడ్ చేసి దాని మీద ఉల్లిపాయ ముక్కలు చల్లుకోండి. చుట్టూరా నూనె వేయండి. కొద్దిగా ఒత్తుకుంటూ దోశని వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి మరలా వేయించుకోవాలి. ఇలా రెండోసారి మరలా తిప్పి ఉడికింది అనుకున్న తర్వాత మడిచి సర్వ్ చేసుకోవడమే. ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే దోశ. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అదేవిధంగా మరో దోశ పోసుకోండి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకొని, మీకు ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేడివేడిగా వేరుశనగ గుళ్ళ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇది అప్పటికప్పుడు వేసుకునే దోశ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పెసరపప్పు 2 గంటల పాటు నానితే సరిపోతుంది. ఎంతో రుచికరమైన ఈ దోశ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.